ఖమ్మం జిల్లా సింగరేణి కామెపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ శాంతి భద్రతలపై పోలీసులు నిఘా పెంచారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ సాగర్ తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ సహా సోషల్ మీడియాలో పరిస్థితిపై కూడా పోలీసులు విశేష నిఘా పెట్టారు. గ్రూపుల్లో రెచ్చగొట్టే పోస్టులు, కుల మతాలకు విమర్శించే వ్యాఖ్యలు, ఉద్రిక్తతలకు దారితీసే వీడియోలు, మెసేజ్లు షేర్ చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రూప్ అడ్మిన్లే మొదట బాధ్యత వహించాలి అని, అనుచిత పోస్టులు కనిపించిన వెంటనే తొలగించాలి అని, ఎటువంటి ఆధారాలు లేకుండా 50,000 కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్తే వారిపై చట్టపరమైన విచారణ జరుగుతుంది అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా కొనసాగాలి అంటే ప్రతి ఓటరు, ప్రతి కార్యకర్త పోలీసులకు సహకరించాలి అని సీఐ సాగర్ కోరారు. శాంతి భద్రతల్ని భంగం కలిగించేందుకు ఎలాంటి చర్యల్ని పోలీసులు సహించబోమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రెండవ లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది. దీని సందర్భంగా సింగరేణి సర్కిల్లో ఉన్నటువంటి సింగరేణి మండలం మరియు కామెపల్లి మండలంలో, కామెపల్లి మండలికి వచ్చేసి రెండవ ఫేజ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. అదే మాదిరిగా సింగరేణి మండలికి సంబంధించి మూడో ఫేజ్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున మేము సెక్టర్ ఆఫీసర్తో మొదలు పెడితే ఎస్హెచ్ఓలు అండ్ నాతో సహా అందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ని, ప్రతి లొకేషన్, ప్రతి గ్రామ పంచాయతీ కూడా మేము విజిట్ చేస్తున్నాము. అదే మాదిరిగా అన్ని పార్టీల నాయకులతోనూ, ప్రజలతో, అందరితో కూడా మీటింగ్లు పెట్టి అందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఎలాంటి సమస్యలు లేకుండా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి, దానికి సహకరించాలని చెప్పి మేము మీటింగ్ పెట్టి అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం. అదే క్రమంలో గైడ్లైన్స్ ప్రకారం కామెపల్లిలో ఒకటి అండ్ కారెపల్లిలో 2 చెక్ పోస్టులను కూడా రన్ చేస్తున్నాము. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎవరు కూడా ఈ ఎలక్షన్కి సంబంధించి కోడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా 50,000 నుంచి ఎవరు డబ్బులు తీసుకోకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే ఖచ్చితంగా అవి సీజ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ప్రజలందరూ కూడా ఓటేయాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే మాదిరిగా స్థానిక ఎలక్షన్లు అంటేనే గ్రామాలలో పంటలు పట్టింపులు ఉంటాయి కాబట్టి ఎలాంటి గొడవలకు తావివ్వకుండా సామరస్య ధోరణిలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూర్చొని ఎవరైతే బాగుంటుంది అని వాళ్ళు నిర్ణయించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని వీలైనంత వరకు ఏకగ్రీవాలు చేసుకుంటే ఆ గ్రామాల్లో కూడా మంచిది. ఇదే క్రమంలో సింగరేణి మండలం అటువంటి 41 గ్రామ పంచాయతీలో మొత్తం 56 లొకేషన్స్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 56 లొకేషన్స్లలో 356 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించి ప్రతి పోలింగ్ స్టేషన్స్కి మా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాము బందోబస్తు నిమిత్తం. అదే మాదిరిగా కొన్ని సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక గ్రామాల్లో కూడా ఫోర్స్ ఎక్కువ పెంచి ప్రతి పాయింట్లోనూ, ప్రతి యాంగిల్లోనూ మేము ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రత మధ్య ఎన్నికలు జరపడానికి మేము సమాయత్తం అవుతున్నాము. అదే క్రమంలో కామెపల్లి మండలంలో కూడా 21 గ్రామ పంచాయతీ పరిధిలో 36 లొకేషన్స్లో 218 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో కూడా సుమారు ఒక 17 దాకా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ని మేము గుర్తించడం జరిగింది. గత చరిత్రను చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పోలీస్ బందోబస్తు మేము ఎక్కువగా వేసుకుంటున్నాం. సుమారు కామెపల్లిలో 250 మందితో బందోబస్తు, అట్లాగే కారెపల్లి మండలంలో 400 మందితో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఇందుకు సంబంధించి ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మా సర్కిల్లో సజావుగా జరిగేటట్టు అందరూ కోఆపరేట్ చేయాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రజలందరూ కూడా పోలీస్ శాఖకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.